అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. మన ఛానల్ తరపున వివిధ కోర్సులకు సంబంధించి ఉన్నటువంటి అవకాశాలు, ఉత్తమమైనటువంటి క్యాంపస్లు, దానికి ఉన్నటువంటి మార్గాలు, ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా నీట్ యూజీ 2025కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి అవసరమైనటువంటి సమాచారం అందించే ప్రయత్నంలో భాగంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మెడికల్ కాలేజీల కట్ ఆఫ్ వివరాలు తెలియజేసేటువంటి ప్రయత్నం ప్రారంభిస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే టాప్ 10 ఇన్స్టిట్యూషన్స్లో ఒక్కటిగా ఉన్నటువంటి ఎయిమ్స్ మంగళగిరి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎయిమ్స్ మంగళగిరి నుంచి మనం ప్రారంభిస్తున్నాం. ఎయిమ్స్ మంగళగిరిలో 2023 నీట్ యూజీ కౌన్సిలింగ్లో కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత, 2024 కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత, ఈ వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. చాలామంది ఇన్ని మార్క్స్ వస్తే సీట్ వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా అంచనా వేస్తుంటారు. కానీ మార్క్స్ ఎప్పుడు కూడా నిర్దిష్టమైనటువంటి ప్రమాణం కాదు. ఎందుకంటే పేపర్ను బట్టి కట్ ఆఫ్ మార్క్స్ మారిపోతూ ఉంటాయి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించేటువంటి యూజీ కౌన్సిలింగ్కి సంబంధించి, ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కి సంబంధించి 2023లో 550 మార్కులు వస్తే సీట్ వచ్చింది. 2024లో 600 మార్కులు వచ్చినా కానీ ఓపెన్ కేటగిరీలో సీట్ రాలేదు. అంటే 50 మార్కులు పైబడి కట్ ఆఫ్ పెరిగింది. కాంపిటీషన్ అట్లా ఉన్నా సీట్లు అవే ఉన్నప్పటికి కూడా పేపర్లో ఉన్నటువంటి వైరుధ్యం కారణంగా కట్ ఆఫ్ బాగా పెరిగింది. సో కాబట్టి ఎప్పుడూ మనం కట్ ఆఫ్ విషయంలో మార్క్స్ కాకుండా ర్యాంక్స్ని క్రైటీరియాగా తీసుకోవాల్సి ఉంటుంది. ర్యాంక్స్ ఆధారంగా మనం కట్ ఆఫ్ వివరాలు తెలుసుకుంటే మనకు ఒక నిర్దిష్టమైనటువంటి అంచనాకు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం రాబోయేటువంటి అన్ని వీడియోల్లో కూడా మెడికల్ కాలేజీలకు సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని మెడికల్ కాలేజీల మీద వీడియోలు చేయబోతున్నాం. అందులో పూర్తిగా ర్యాంక్స్ ఆధారంగా వివరాలు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈరోజు మంగళగిరి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ టాప్లో ఉంది. 2018 నుంచి ఇక్కడ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యింది. మొదట్లో మంగళగిరి క్యాంపస్ సిద్ధం కాకపోవడంతో విజయవాడలో ఉన్నటువంటి సిద్ధార్థ మెడికల్ కాలేజీలో క్యాంపస్ నిర్వహించారు. ఆ తర్వాత దాన్ని 2020 ప్రాంతంలో మంగళగిరికి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం మంగళగిరిలో ఉన్నటువంటి విశాలమైన, ప్రకృతి సిద్ధమైన, అత్యంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎంబీబీఎస్ క్లాసులు నడుస్తున్నాయి. ఇటీవలే ఫస్ట్ బ్యాచ్ 2018 బ్యాచ్ గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ కూడా పూర్తయింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దానికి హాజరయ్యారు. అలాంటి దేశంలోనే అత్యుత్తమమైనటువంటి ఎయిమ్స్లో ఒకటిగా ఎదుగుతున్నటువంటి మంగళగిరిలో సీటు రావడం అంటే చాలా చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి చేరడానికి ఆస్కారం ఉన్నటువంటి మార్గం. కాబట్టి మంగళగిరి ఎయిమ్స్లో సీట్ రావాలనేది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో చాలామంది మెడికల్ విద్యార్థులు, ఆశావాహులు అందరూ ఆశిస్తూ ఉంటారు. అలాంటి మంగళగిరిలో 2023లో కట్ ఆఫ్ ఎంత ఉంది, 2024లో కట్ ఆఫ్ ఎంత ఉంది, అది మనం తెలుసుకుందాం. 2023కి వచ్చేసరికి ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 1606వ ర్యాంక్ వస్తే సీట్ వచ్చింది. 1606వ ర్యాంక్. ఎయిమ్స్కి సంబంధించి కట్ ఆఫ్ ఫస్ట్ రౌండ్కి ఆ తర్వాత స్ట్రే వేకెన్సీ రౌండ్ వరకు కూడా పెద్దగా మార్పులు ఉండవు. ఎందుకంటే ఆయా ఎయిమ్స్లో సీట్లు వచ్చినటువంటి వాళ్ళు దాదాపుగా అక్కడే సెటిల్ అవుతారు. అందులోనూ టాప్ ఎయిమ్స్లో టాప్ 10లో ఇప్పుడు మంగళగిరి ఉంది. త్వరలోనే టాప్ 5 వరకు కూడా ఎదిగినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది, దాంతోపాటుగా మంచి రైల్వే జంక్షన్ ఉంది, అనేక రకాలుగా ట్రాన్స్పోర్ట్ ఉంది, దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి విజయవాడ కేంద్రంగా పక్కనే రైల్వే స్టేషన్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలోనే ఎయిమ్స్ ఉంది. కాబట్టి చాలామంది ఈ ఎయిమ్స్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది. త్వరలోనే ఇది టాప్ 5లో చేరిన ఆశ్చర్యపడాల్సిన పని లేదు. దాంతో అక్కడ మంగళగిరి ఎయిమ్స్లో 1606వ ర్యాంక్కి 2023లో సీట్ వస్తే 2024లో 1836వ ర్యాంక్కి సీట్ వచ్చింది. అంటే ఓపెన్ కేటగిరీకి సంబంధించి కాసింత కాంపిటీషన్ తగ్గింది, కట్ ఆఫ్ పెరిగింది. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి డెవలప్మెంట్. ఇక ఓబీసీ స్టూడెంట్స్ సంబంధించి 2023లో 3528వ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి సీట్ వస్తే 2024లో 3214వ ర్యాంకు. ఇక్కడ కాంపిటీషన్ పెరిగింది, ఇక్కడ కట్ ఆఫ్ తగ్గింది. ఇక్కడేమో 3528వ ర్యాంక్కి సీట్ వస్తే అక్కడ 3214వ ర్యాంకు మాత్రమే గత ఏడాది సీట్ వచ్చినటువంటి పరిస్థితి
ఎయిమ్స్ మంగళగిరిలో ఓబీసీ కేటగిరీ స్టూడెంట్స్ విషయంలో ఉంది. ఇక ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 2023లో 3153 ర్యాంకు సాధించినటువంటి స్టూడెంట్కి సీట్ వస్తే 2024లో 3329 ర్యాంకు వచ్చినటువంటి స్టూడెంట్కి సీట్. ఇవన్నీ ఆల్ ఇండియా ర్యాంక్స్. జేఈఈ మెయిన్స్లో మాదిరిగా కేటగిరీ వారీగా ర్యాంక్స్ ఉండవు, ఆల్ ఇండియా ర్యాంక్స్. సో కాబట్టి ఎస్సీ కేటగిరీకి సంబంధించి 21,762 ర్యాంక్కి 2023లో సీట్ వస్తే 2024లో 21,926 ర్యాంక్కి సీట్ వచ్చింది. పెద్దగా మార్పు లేదు. ఎస్సీ కేటగిరీలో ఎయిమ్స్ మంగళగిరికి సంబంధించి కట్ ఆఫ్ విషయంలో 2023కి 2024కి పెద్ద మార్పు ఏమీ కనిపించలేదు. ఇక ఎస్టీ కేటగిరీకి సంబంధించి 42,236 ర్యాంక్కి సీట్ వస్తే 2024లో 41,495 దాదాపుగా అదే కాంపిటీషను కొనసాగింది. ఇక్కడ ఇంకా ర్యాంకు తగ్గింది, కట్ ఆఫ్ పెరిగింది. సో కాబట్టి కేటగిరీల వారీగా మనం చూస్తే ఓపెన్ కేటగిరీలో 1606 2023లో ఉంటే 1836 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ అంటే అరౌండ్ 1500 ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు ఎయిమ్స్ మంగళగిరిలో చేరడానికి ఆస్కారం ఉంటుంది. గ్యారంటీగా వాళ్ళకి ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ అయితే మంగళగిరిలో సీటు దక్కడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి నీట్ యూజీ 2025 రాస్తున్నటువంటి విద్యార్థులు మంగళగిరిలో మేము ఎంబీబీఎస్ చేయాలి అని ఆశిస్తే ఖచ్చితంగా మీరు అరౌండ్ 1500 ర్యాంక్స్ మీరు సాధించుకుని ఉండాలి. ఆ ర్యాంక్ వస్తే మీరు ధీమాగా మంగళగిరిలో చేరడానికి ఎటువంటి ఆటంకం లేకుండా మీరు సీటు సాధించే దానికోసం ఆస్కారం ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఆ ర్యాంకు రావాలంటే ఖచ్చితంగా 700 మార్క్స్ వరకు మీకు వచ్చి ఉండాలి. అబౌవ్ 700 మార్క్స్ వస్తేనే మీరు మంగళగిరి ఎయిమ్స్ మీద ఆశ పెట్టుకోదనే దానికి ఆస్కారం ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేయండి. ఈసారి నీట్ యూజీలో మంగళగిరిలోనే మేము ఎంబీబీఎస్ చేయాలని కోరుకున్నటువంటి వాళ్ళు విద్యార్థులు అందరూ కూడా మంచి ర్యాంకు సాధించడానికి, అది కూడా 1500 ర్యాంకు సుమారుగా అటు ఇటుగా అన్నట్టుగా సాధించే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు మంగళగిరి సీటు కన్ఫర్మ్ అవుతుంది. సో అలాంటి ప్రయత్నం మీ వైపు జరగాలని మనం దాదాపుగా అన్ని మెడికల్ కాలేజీలు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని మెడికల్ కాలేజీల కట్ ఆఫ్ వివరాలు కూడా ఇదే రీతిలో అందించబోతున్నాం. వీడియోలు ఖచ్చితంగా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏ కాలేజ్ వివరాలు కావాలో చెప్పండి. ఆ కాలేజు బయోగ్రఫీతో పాటుగా ఆ కాలేజ్ సంబంధించినటువంటి మొత్తం వివరాలతో వీడియోలు చేస్తూ ఉంటాము. దాంతోపాటు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.